అయితే ఇప్పుడు ఆహారం తీసుకోకపోతే గ్యాస్ ఫార్మ్ అవుతుందంటున్నారు కొంతమంది. దాన్నెలా చూడాలి? సో, ఇప్పుడు నేను బ్రేక్‌ఫాస్ట్ ఆపేసేయండి. ఇది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది సైంటిఫిక్ టర్మ్ చాలా మందికి మాట. సో, బ్రేక్‌ఫాస్ట్ ఆపేయడం ప్రాక్టికల్లీ. ఇప్పుడు ఇది ఒక చిన్నప్పటి నుంచి ఒక 40, 50 ఏళ్ళు ఎంత వాళ్ళ వయసు బట్టి అది అలవాటైనటువంటిది. పొట్టకి పొద్దున 8కి లోడ్ పట్టడం అనేది దానికి అలవాటయిపోయింది. హ్మ్. సో, అది వేయలేదనుకోండి అది గోల పెడుతుంది. అవసరం కొద్దీ గాదు, అలవాటు బట్టి. అదే. సో, అలవాట్లు మనకు హానికరమైనప్పుడు అలవాట్లు మార్చుకోవాలి గదా! సో, అది కొంతకాలం నెలో, 2 నెలల్లో మీ మీ అలవాట్లు బట్టి అది కొంచెం మొరాయిస్తుంది కానీ, దానికి మంచిది కాబట్టి మనం చేసి తీరాలి. సో, గ్యాస్ పట్టడం, ఉబ్బరంగా ఉండడం ఇట్లాంటివన్నీ గూడా మెల్లగా సర్దుకుంటాయి బేసిక్‌గా. మన శరీరానికి మనం ఏది అలవాటు చేస్తే మెల్లగా దానికి అలవాటయ్యే ఒక సులక్షణం ఉంది. సరే, చెడు చెప్పారు మీరు. మంచి హ్మ్. కూడా ఉంది గదా! హ్మ్. మన శరీరానికి మనం ఏది అలవాటు చేస్తే అది ఆటోమేటిక్‌గా అలవాటు అయిపోతుందది. అవును. కాబట్టి ఆ ప్రాక్టీస్‌లో మనం నార్మల్సీకి వచ్చేస్తాం వితిన్ అవునండి. నో టైమ్. అవును. దట్స్ పాజిటివ్ సైన్. సో, ఇప్పుడు షుగరు రాకుండా ఉండాలంటే మీరు సూచించే ఆహారం ఏమైనా ఉందా? సో, షుగరు రాకుండా ఉండాలంటే మీ బరువు చూసుకుంటూ ఉండండి. మీ బరువు అనేది మీ హైట్ బట్టి ఉంటుందండి. 30 వయసు దాకా జనరల్లీ కొంతవరకు ఏదో ఒక రూపంలో కాస్త శరీరం గ్రోత్ అంటూ జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత గ్రోత్ పూర్తిగా ఆగిపోతుంది. అక్కడి నుంచి బరువు పెరగడం మొదలెడతారు. సో, మీ హైట్ మీరు మెజర్ చేసుకొని, దాన్ని సెంటీమీటర్స్‌లోకి మార్చుకొని, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫీట్ ఎవరన్నా హైట్ ఉన్నారనుకోండి, వాళ్ళు 150 సెంటీమీటర్లకి వస్తుంది. సో, 150లో 100 తీసేయండి. 50 మిగిలింది. సో, 5 ఫీట్ ఉన్నవాళ్ళు 50 కిలోలు ఉండాలి ఐడియల్‌గా. సో, మీ హైట్ ఇది సింపుల్ లెక్క. కాంప్లెక్స్ లెక్కలున్నాయి. సింపుల్‌గా జనాలు చెప్పడం అర్థం అవ్వడానికి. మీ హైట్ బట్టి మీ వెయిట్ ఉంటుంది. మీ హైట్‌ని సెంటీమీటర్స్‌లో చూసుకుని దానిలో 100 తీసేస్తే మిగిలేది మీ ఐడియల్ వెయిట్. ఆ వెయిట్‌కి దరిదాపుగా అటు ఇటు మీరు మెయింటైన్ చేసుకుంటున్నా కూడా మీరు బరువు పెరగరు. అది మెయింటైన్ చేయగలిగితే షుగర్ రాదు. ఇప్పుడు అది ఏజ్‌ని బట్టి కూడా మారదా ఆ వెయిటు? అన్ని ఏజ్‌లకి 100 తగ్గించడమేనా? సో, ఏజ్ ఇప్పుడు 30 ఏళ్ల వాడికి రూపంలో, 60 ఏళ్ల వాడికి రూపంలో తేడా ఏంటంటే 30 ఏళ్ల వాడు సన్నగా ఉంటాడు. 60 ఏళ్ల వాడు లావుగా ఉంటాడు. ఎందువల్లంటే 30 ఏళ్ల తర్వాత మెటబాలిజం స్టార్ట్స్ ఫెయిలింగ్. ఓహో! మెటబాలిజం తగ్గిపోతూ ఉంటుంది. సంవత్సరానికి 1% వాళ్ళ లంగ్ కెపాసిటీ, వాళ్ళ మజిల్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుందది. నేచురల్ అంటే నేచర్‌కి మనతో అవసరం లేదు. అంటే 60 ఏళ్ళకి మీరు చెప్పిన 30% తగ్గిపోతుందా? 30% తగ్గిపోతుంది. అంటే సో, సంవత్సరం పర్సెంట్ అంటే 1% తగ్గిపోతూ పోతుంది. వాడు 90 ఏళ్ళు జీవిస్తే 60% తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. అందుకనే ఎల్డర్లీ వాళ్ళకు వీక్‌గా ఎందుకుంటారు? ఇప్పుడు 30 ఏళ్ల వాడికంటే 60 ఏళ్ల వాడు బలం తక్కువ ఎందుకుంటాడు? లావు ఎందుకు ఎక్కువగా ఉంటాడు? అన్నిటికి ఒకటే ఆన్సరు. మీ మెటబాలిజం ఫెయిల్ అవుతోంది. ఫెయిల్ అవ్వకుండా చూసుకోవడానికి వ్యాయామం ఒకటే మార్గము. ఫెయిల్ అవ్వాలని లేదు. ఫెయిల్ నేచురల్‌గా అవ్వచ్చు. మీరు మజిల్ స్ట్రెంగ్త్ మీరు మెయింటైన్ చేసుకుంటే మీ మెటబాలిజం అనేది 30 ఏళ్లకున్న మెటబాలిజం 60 ఏళ్ళకి మీరు మెయింటైన్ చేయగలరు. అదే 90 ఏళ్ళకి కూడా మెయింటైన్ చేయగలరు. ఇఫ్ ప్రొవైడెడ్ యూ మెయింటైన్ మజిల్ స్ట్రెంగ్త్. మజిల్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలంటే ఎక్సర్‌సైజ్ ఒకటే భాగమా? ఎక్సర్‌సైజ్ మాత్రమే పనికొస్తుంది. మనిషి యొక్క బరువు ద్వారా కొలెస్ట్రాల్, షుగరు ఇవన్నీ లింక్ ఉండిపోట్లు చెప్పారు కదా! సన్నగా ఉంటారు. మామూలు ఐడియల్ వెయిట్ అనిపిస్తారు. చాలా లీన్‌గా ఉంటారు. మామూలుగా ఉంటారు. షుగర్ పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు అలాంటి వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా! దాన్నెలా చూడాలి? మన భారతదేశంలో ఒక రకమైనటువంటి స్పెషల్ పాపులేషన్ ఉన్నారండి. వాళ్ళనేమంటారంటే లీన్ డయాబెటిక్స్ అంటారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో 95% మంది టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు బరువు పెరగడం వల్ల వచ్చారు అని చెప్పేసి. ఇంకొక 5% ఉన్నారు చూసారా? వాళ్ళలో కొంత శాతం 2% ఎవరంటే లీన్ డయాబెటిక్స్ అంటారు. ఇది భారతదేశంలో ఎక్కువ. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఎక్కువ. అంటే సన్నగా ఉంటాడు వాడు. కానీ అవయవాల చుట్టూ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. విజరల్ ఫ్యాట్ అంటే వాడు సన్నగా ఉంటాడు. పొట్ట మాత్రం ఎంత ఉంటుంది. అంటే ఏంటి అవయవాల చుట్టూ ఫ్యాట్ ఎక్కువ ఉంది. దానివల్ల షుగర్ వస్తుంది వాళ్ళకి. సో, వీళ్ళకి కూడా ఫ్యాట్ తగ్గడానికి చేసే ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవి చేసుకున్నట్లయితే పొట్ట చుట్టూ ఉండే ఫ్యాట్ కూడా పోతుంది వాళ్ళు. అంటే పొట్ట చుట్టూ అంటే అవయవాల చుట్టూ ఉండే ఫ్యాట్ బొజ్జ అది పోతుంది. పోతే షుగర్ రివర్స్ అవుతుంది. కడుపు చుట్టూ ఫ్యాట్ ఉండి పొట్ట ఎక్కువ ఉంటే సన్నగా మిగతా ఆకృతి సన్నగా ఉంటుంది. పొట్ట దగ్గర ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంటున్నారు. ఈ ఏజ్ లేకుండా వాడు మామూలు చాలా మంది సన్నగా ఉండేవాళ్ళు, మామూలుగా ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు షుగర్ పేషెంట్స్. వీళ్ళందరినీ లీన్ డయాబెటిక్స్ అంటామండి. వీళ్ళలో లీన్‌గా ఉండి పొట్ట కూడా లేకుండా డయాబెటిస్ ఉందంటే అది స్ట్రాంగ్ జీన్స్ వల్ల ఉంటే అవకాశం ఉన్నది. ఇప్పుడు దీంట్లో 90% కామన్ కాబట్టి 90% గురించి మాట్లాడుతున్నాం. ఇంకొక 5% ఏంటంటే మనకు జీన్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇప్పుడు 60 ఏళ్లకి తాతగారికి షుగర్ వచ్చింది. కొడుక్కి 40 ఏళ్లకి షుగర్ వస్తుంది. మనవడికి 30 ఏళ్లకే వస్తుంది. తండ్రికి షుగర్ ఉన్నట్లయితే తర్వాత తరం కొడుకులకి ఎస్పెషల్లీ కొడుకులంటే తండ్రికి షుగర్ ఉన్నట్లయితే తర్వాత సంతానానికి 5 రెట్లు షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో, మీరు చెప్పింది చాలా సబ్ కేటగిరీ. వాళ్ళకి స్ట్రాంగ్ జెనెటిక్ టెండెన్సీ ఉన్నప్పుడు ఇలా వస్తుంది. కొలెస్ట్రాల్ పాత్ర కూడా అంతేనా? షుగర్ ఉంటే షుగర్ నుంచి కొలెస్ట్రాల్ వస్తూ ఉంటుంది. కానీ కొలెస్ట్రాల్ ఇండిపెండెంట్‌గా రావచ్చు. ఒట్టి కొలెస్ట్రాలే రావచ్చు.
కానీ షుగర్ వల్ల కామన్గా షుగర్ వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటుంది. గుండెపోట్లు అనేది మనం ప్రారంభంలో అనుకున్నాం. గుండెపోటు అనేది రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి? వాట్ ఈస్ ది ప్రివెన్షన్? గుండెపోటు ఎందుకంటున్నామంటే గుండెపోటు వల్ల ప్రాణాలు పోతాయని. బట్ అది గుండెపోట్లు ఆ రక్తనాళాల్లో ఏదైతే బ్లాక్ చేస్తుందో శరీరంలో అన్ని రక్తనాళాలని అన్ని అవయవాల్ని కూడా అదే బ్లాక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గుండెపోటుకి ఏదైతే కారణమో పక్షవాతానికి అదే కారణం. అలాగే కాళ్ళ రక్తనాళాలు బ్లాక్ అవడానికి ఇదే కారణం. అన్ని రక్తనాళాలు బ్లాక్ అవడానికి ఒకటే సింగులర్ పదార్థం పేరు ఎల్డిఎల్. మన రిపీట్ ప్రొఫైల్లో అది కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎల్డిఎల్ అనే పదార్థం కొలెస్ట్రాల్ అన్నదానికి ఇది ప్రధాన కారణం. దీనివల్ల బ్లాక్ అవుతాయని లిపిడ్ హైపోథసిస్ అని 1978లో కనిపెట్టారండి. ఇది ఒక స్టడీ చేసి కనిపెట్టారు బేసికలీ. సో ఎల్డిఎల్ అనే పదార్థాన్ని పరీక్ష చేసుకుంటూ ఇన్ఫ్యాక్ట్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ఏమంటారంటే 18 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళు ప్రతి సంవత్సరం ఫుల్ పాపులేషన్ ప్రతి సంవత్సరం కొలెస్ట్రాల్ పరీక్ష చేసుకోండి, ఎల్డిఎల్ మానిటర్ చేసుకోండి. దాని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటున్నారు. అది బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటున్నాం. అది మీరు ఒక గంట కనిపెడుతూ దాన్ని మీరు 120 కంటే తక్కువ మెయింటైన్ చేసుకుంటూ మీరు ఎక్సర్సైజ్ చేయండి, డైట్ చేయండి, మీరు ఏం కావాలంటే అది చేసుకోండి. అది చేసుకుని 120 కంటే దాటకుండా చూసుకుంటే మీకు హార్ట్ అటాక్ మీకు రాదు. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ రాకుండా తగ్గించుకుంటూ పెరగకుండా చూసుకోవడం ముఖ్యమన్నారు. గుడ్ కొలెస్ట్రాల్ పెంచుకోవడం కూడా ఇంపార్టెంట్ కదా? గుడ్ కొలెస్ట్రాల్ పెరిగితే బ్యాడ్ కొలెస్ట్రాల్ అది చాలా వరకు బ్యాలెన్స్ చేస్తుందండి. ఆ గుడ్ కొలెస్ట్రాల్ పెరగటం ఎలా అనేది ప్రధాన అంశం. ఇప్పుడు గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి ఎక్సర్సైజ్ చాలా ఉపయోగపడుతుంది. అంటే ఎస్పెషల్లీ లాంగ్ డిస్టెన్స్, అంటే ఎక్కువ దూరం నడవడం, ఎక్కువ దూరం సైకిల్ తొక్కడం, ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్, వీటి వల్ల ఎల్డిఎల్ పెరుగుతుంది. కొన్ని రకాలైన ఫుడ్స్ తినడం ద్వారా గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫుడ్స్ అంటే ఫిష్ ఆయిల్ రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడెక్కడైతే చేప ఎక్కువ తింటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ జపాన్లో ఒకినావా అనేటువంటి ఒక ద్వీపం ఉంది, ఐలాండ్ ఉంది. దాంట్లో 90% మంది 90 ఏళ్ళు దాటిన వాళ్ళే. సో వాళ్ళలో స్టడీ చేశారు ఒకటి, ఎందుకు ఇక్కడ ఎక్కువ కాలం బతుకుతున్నారు అని. వాళ్ళ పరీక్ష చేయగా ఏం తెలిసింది, వాళ్ళ ఎక్కువ ఫిష్ తింటున్నారు అని చెప్పేసి. ఫిష్ ఆయిల్లోంచి గుడ్ కొలెస్ట్రాల్ పెరిగే సబ్స్టెన్స్ వస్తాయి. కొన్ని స్టడీస్ చేశారు, అన్ప్రూవన్ చాలా చిన్న స్టడీస్ ఏంటంటే వెల్లుల్లిలో కూడా హెచ్డిఎల్ అనేటువంటి గుడ్ కొలెస్ట్రాల్ పెరిగే గుణం ఉన్నది అని చెప్పేసి. సోలోమన్ ఏదో ఒక చేప అంటారు. సోలమన్ చేప. సో ఈ చేపలు అవి ప్రధానంగా తినొచ్చు. ఇప్పుడు వెజిటేరియన్స్ అంటే మేము చేపలలో తింటాం అనుకునే వాళ్ళకి ఫిష్ ఆయిల్ క్యాప్స్యూల్స్ అని దొరుకుతున్నాయి, అవి వాడచ్చు. ఫిష్ ఆయిల్ క్యాప్స్యూల్లో కూడా మాకు అభ్యంతరం ఉన్నది. దాంట్లోంచి తీసినటువంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేటటువంటి ఫైనల్ పదార్థం ఉన్న క్యాప్సూల్ దొరుకుతాయి. అది మీరు రోజుకు ఒకటి వేసుకుంటే మీకు గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సప్లిమెంట్ ఉంది మన దగ్గర. సప్లిమెంట్స్ ఉన్నాయి.